అధికారుల ఉత్తర్వు ప్రకారంగా సైబరాబాద్ మొత్తం ఈ సిటీ మొత్తం టోటల్ ఇండియా మొత్తం ఇది సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలను ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా మనం క్యాజువాలిటీ నుంచి సేఫ్ గా కావాలనే విషయంలో 4 o'clock నుంచి మనం ఇది చేయడం జరుగుతుంది. అదే విధంగా ఆ టైంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా డైవర్షన్స్ కూడా చేయాలనేది కూడా పబ్లిక్ మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత క్యాజువాలిటీ మనం మ్యాక్సిమం తగ్గించే విధంగా మనం చేయడం జరుగుతుంది. ఇంకో విధంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ లైటింగ్ లేకుండా చేసుకోవడం, అదే విధంగా ఫ్రిడ్జ్లు కానీ ఇంట్లో కరెంట్లు కానీ ఎలాంటి వెలుతురు లేకుండా మనం కంప్లీట్ డార్క్ లోకి వెళ్ళిపోవడము, మనము సేవ్ చేసుకోవడము, వీలైతే ఎదుటి వాళ్ళను ఏ విధంగా మనం క్యాజువాలిటీ చేయాలనే విషయంలో మనం ఇది ఈ రోజు ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు ఇంకా కంటిన్యూగా మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజు మాక్ డ్రిల్ చేయమని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి 4 నుంచి 4:51 వరకు 4:30 వరకు మనం మాక్ డ్రిల్ చేస్తున్నాము. అట్లనే కుకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ గారు, కేపీహెచ్బి ఇన్స్పెక్టరు, డిఐ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్, కేపీహెచ్బి స్టాఫ్ అందరం కలిసి జైంట్ జంక్షన్లో మాక్ డ్రిల్ చేస్తూ సైరన్ వేసి పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాము. రేపటి నాడు అనుకోని సంఘటన యుద్ధం అటువంటిది వచ్చినప్పుడు ఎయిర్ సైరన్ వస్తుంది. ఎయిర్ సైరన్ వచ్చినప్పుడు ఎవరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఇంట్లో ఉంటే లైట్లు బంద్ చేయడము, గ్యాస్ బంద్ చేయడము, వాళ్ళు వీలైనంత వరకు సెల్లార్లో ఉండేటట్టు, వాళ్ళు సివిల్ డిఫెన్స్గా కంగారు పడకుండా రోడ్ల మీద ఏమన్నా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఉన్నవాళ్ళు పోలీస్ ఫోర్స్ కానీ బయట సివిలియన్స్ కానీ వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటళ్లకు తరలించడము, అక్కడ ఏం కాకుండా చూడడము, మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు పబ్లిక్ చెప్పినాము. ఈ అవగాహన సదస్సు బాగుంది అని అందరు కూడా అంటున్నారు. థ్యాంక్ యూ.